నిమ్మ పంట రైతులకైతే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలండి. మార్కెట్ లో అత్యంత దారుణంగా ధరలు పెరిగినా, మార్కెట్ లో అత్యంత దారుణంగా పతనమయ్యే పంటలు అందులోకి మొట్టమొదటిగా నిమ్మ పంటే వస్తుందండి. టమాటా కూడా అదే విధంగా ఉంటుంది. కేజీ ఒక్కొక్కసారి 280 అమ్ముతాయి, ఒక్కొక్కసారి కేజీ 3 రూపాయలు కూడా కొనే పరిస్థితి ఉండదు. నిమ్మకాయ పరిస్థితి కూడా అలాగనే తయారైంది. 2 నెలల కిందట కేజీ 100 రూపాయలు అమ్మిన నిమ్మకాయ ఉన్నట్టుండి అకస్మాత్తుగా కేజీ 10 రూపాయలకు పడిపోయింది. కేజీ 15 రూపాయలు అంటే గనక పోసిన కూలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రైతులకు వచ్చే అవకాశమే లేదు. చాలా మంది రైతులు నెల్లూరు జిల్లాలో అయితే పొలాల్లోనే వదిలేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 85,000 ఎకరాలు నిమ్మ పంట సాగు చేస్తా ఉన్నారు. గత సంవత్సరం అయితే మంచి ధర పలికిందని చెప్పాలి. ఒక నిమ్మకాయ 5 రూపాయల వరకు వచ్చింది రేటు. ఈ సంవత్సరం కూడా ధరలు ఆశాజనకంగా ఉంటాయనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ధరలు అయితే పతనమైపోయాయి. చాలా మంది రైతులు వదిలేశారు పంటని కేజీ 15 రూపాయలకి రావడంతో. అలాగని నిమ్మకాయలు కొందామని మార్కెట్ కి వెళ్తే గనక వినియోగదారులు 10 రూపాయలకు 2 నిమ్మకాయలు, 20 రూపాయలకు 4, మళ్ళీ ఒక కాయ కూడా ఎక్స్ట్రా ఇచ్చే పరిస్థితి ఉండదు. రైతులకు మాత్రం కేజీ 15 రూపాయలు, కేజీకి దాదాపు 40 కాయలు తూగుతాయి. రైతుకు వచ్చేటప్పటికి ఒక 50 పైసలు కూడా రావడం లేదు. కొందామని మార్కెట్కి వెళ్తే మటుకు కాయ మాత్రం 5 రూపాయలు. వినియోగదారుడు వచ్చే విషయానికి ఎక్కడ కాంప్రమైజ్ కావడం లే, కాయ 5 రూపాయలు పెట్టి కొనాల్సిందే. రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం విచ్చలవిడిగా కేవలం కోత కూలి ఖర్చులు, రవాణా ఖర్చులు అంతవరకే, మిగతాడని మధ్యవర్తులు కాజేస్తా ఉన్నారు. ఇంకా పురుగు మందులు, కూలీలు ఇవన్నీ ఏం రావు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నిమ్మ చెట్లు తీసేస్తా ఉండడం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో నిమ్మ రేట్లు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. ఈ నిమ్మకాయల్ని నిల్వ చేసుకునే అవకాశం లేదు. మహా అయితే క్రాప్ వచ్చిన తర్వాత కట్ చేసి వారం 10 రోజుల లోపల అమ్ముకోవాలి. దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిమ్మకాయని డ్రై చేసి ఎండబెట్టి రహేజా గ్రూప్ వాళ్ళు దుబాయ్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ విధానం మరింత విస్తరిస్తే కనుక నిమ్మ రైతులు కూడా నిమ్మకాయ ధర పతనం అయినప్పుడు ఇలా చేసి నిదానంగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క నిమ్మ ధర, టమాటా ధర విషయంలో ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.